నర్మదా సాగర్‌లో ఇంటికి వచ్చి రాగానే శ్రీవల్లి పెద్దగా అరిచేస్తుంది. నర్మదా, సాగర్ వచ్చారు అని. అయితే ఇంట్లో అందరూ రావడం అయితే జరుగుతుంది. ఇక అప్పుడు సాగర్ ఫోన్ చూసుకుంటూ ఉంటే రామరాజు వెనకాల నుంచి ఫోన్ చేసుకుంటూ వస్తాడు. "ఏంట్రా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? నీ విలాసాలకి, నువ్వు షికార్లకి నువ్వు ఎంజాయ్ చేయడానికి కోసం నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు కదా! ఒక గంటుండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకురాలేకపోయావా?" అనేది అంటూ ఉంటే, ఇక "అదేంటి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది ఎంజాయ్ చేయడానికా? అది తప్పు కదా! మామయ్య గారిని ఈ అగౌరవపరిచినట్టు కదా!" అన్నట్టు ఇంట్లో వాళ్ళందరి ముందు కావాలని ఇంకా సాగర్ మీద రెచ్చగొట్టేలాగా, రామరాజుకి ఇంకా కోపం వచ్చేలాగా మాట్లాడుతుందనమాట. అయితే ఇదంతా చూసిన నర్మదాకి ఏమీ అర్థం కాదు. ఏమైంది అని. ఫోటోస్ చూసి ఇలాగా ఇంట్లో పెద్ద గొడవ పెట్టింది అన్నట్టు ప్రేమ చెప్తుందనమాట. రామరాజు అయితే ఇక సాగర్‌ని కొట్టడం వరకు కూడా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా తన పిల్లలు తనకు చిన్న వాళ్ళే అన్నట్టే చూస్తూ ఉంటాడనమాట. వాళ్ళ భార్యల ముందే వాళ్ళని తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. అది చూసి నర్మద అయితే తట్టుకోలేక కొంచెం ఎదురు తిరిగి సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది. నర్మద అలా ఎదిరించి మాట్లాడేసరికి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామ్‌రాజ్‌తో పాటు. ఇలా మాట్లాడుతుందేంటి అని. వాళ్ళు చేసేదైతే తప్పు కాదు. ఎవరినైనా తిరిగి మాట్లాడడం షాక్.